వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో కల్లితండాకు రానున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ క్రమంలో కల్లితండాలో భారీగా పోలీసులు మోహరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. పోలీస్ శాఖ తండాను తమ ఆధీనంలోకి తీసుకుంది. అడుగడుగునా బందోబస్తు చేపట్టింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. లైన్ లో మా ప్రతినిధి రామాంజనేయులు ఉన్నారు. రామాంజనేయులు, అప్డేట్స్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గోరంట్ల మండలం కల్లితాండాకు రానున్నారు. ఇప్పటికే ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన చిక్మలంగాపూర్, కొడిగొండ చెక్ పోస్ట్, పాలసముద్రము, గుమ్మేగారపల్లి మీదుగా మరి కాసేపట్లో కల్లితాండాకు చేరుకోనున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరు మురళీ నాయక్ తల్లిదండ్రులను శ్రీనివాస్ జ్యోతిబాయిలను ఆయన పరామర్శించున్నారు. వాస్తవంగా జగన్ టూరు ఖచ్చితంగా 12:30 గంటకు గ్రామానికి చేరుకుంటారని చెప్పేసి ఆయన షెడ్యూల్ లో ఉంది. అయితే సమయానికి కొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడికి గ్రామానికి చేరుకోనున్నారు. దీంతో ఆ గ్రామంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగినటువంటి ఒక ఘటన, జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటన మేరకు ఇక్కడ కల్లితాండాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మొత్తం గ్రామాన్ని అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్లితాండాలో మురళీ నాయక్ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి చుట్టూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటు చేసి ఎవరిని కూడా, కనీసం కార్యకర్తలని, ముఖ్యమైన నాయకుల్ని తప్ప ఎవరిని కూడా అక్కడికి జగన్ తో పాటు అనుమతించుకోకుండా భారీ బందోబస్తు తీసుకున్నారు. అయితే ముందస్తుగానే గతంలో కూడా పోలీసులు జగన్ పర్యటన సందర్భంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. హెలిప్యాడ్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయినారు, పోలీసులు వైఫల్యం చెందారు అని చెప్పేసి గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని పోలీసులు ఇవాళ కల్లితాండాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇవాళ ఆ గ్రామాన్ని సందర్శించబోతున్నారు. మురళీ నాయక్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పబోతున్నారు. ఇప్పటికే ఆ గ్రామాన్ని మాజీ పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఇవాళ జగన్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శివాని. రైట్, థ్యాంక్ యూ.